ఇక్కడ అమ్మవారు ముఖ్య ప్రాణముగా మార్చడం, గుణాలని ఛేదించి సత్యముగా చెయ్యటం. ఇప్పుడే నీకు చెప్పాను కదా! సత్వ, రజస్, తమో గుణాల్ని ఛేదించటము అంటే త్రిపుటి భంగము చేయటం. సత్వము లేకుండా గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అని అమ్మవారికి నామాలున్నాయిగా. గుణాలకి అతీతంగా వెళ్ళటం. మూడో కన్ను దగ్గర గుణాలకు అతీతంగా ఈ అమ్మవారు మహాత్రిపుర సుందరిని నేను పెడుతుంది. గుణాలు లేనప్పుడు కోరికలే ఉండవు, సంకల్పాలే ఉండవు. అది కుఠారిక ఇక్కడ నీకు పనిచేస్తుంది అమ్మవారి నామం. ఇవన్నీ కూడా అమ్మవారికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. అర్థమైందా? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షసి లలితా పరాభట్టారిక. అమ్మా, నీకే సాధ్యము తల్లి, నాకు సరైన గురువుని ప్రసాదించు. కుఠారిక రూపంలో గొడ్డలిగా వచ్చిన అజ్ఞానాన్ని నరకండి, తొలగించండి. శ్రీ మిథ్యలో ఉన్నవాడిని శ్రీ విద్యోపాసకుడుగా చెయ్యండి. గురు రూపంలో రాతండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నప్పుడు అమ్మవారు కరిగి ఎవరో గురువుని, తన అంశ అయిన ఒక గురువుకి ప్రేరణ కలిగించి నీ శిష్యుడు అక్కడ ఉన్నాడని చెప్పి పిలిపించుకో అంటుంది. అప్పుడు ఆ గురువు వాడిని పిలుస్తాడు. అంతేగాని నువ్వు వెతుక్కుంటే దొరికే గురువులు గారు, నువ్వు వెతుకుతే అమ్మవారి దర్శనం నీకు రాదు. మహా అయితే స్థూలంలో గుడికి వెళ్తావు అంతే. అది మానవ నిర్మితం. మానవ నిర్మితాలు దైవ నిర్మితాలతో ఎప్పుడూ పోల్చకూడదు. అర్థమైందా? శ్రీ విద్యని శ్రీ మిథ్యతో అన్నట్టు. శ్రీ మిథ్యలో దేవాలయాలు చూశాను స్వామి, తీర్థయాత్రలు చేశానని ఎంతనా చెప్పు వింటా. శ్రీ విద్యలో ఎన్ని యాత్రలు ఉండవు, ఒకటే అనంత యాత్ర. అవునా? అదనమాట. అట్టి ఛేదన చేతనే అనేకత్వము పోయి ఏకత్వం వస్తుంది. కాబట్టి ఆమె కుఠారిక వంటిది. ఎన్ని నరికితే ఏకత్వం వచ్చింది. అవునా? మూడో పని దగ్గర ఏమంటున్నావు? ఏకానేక, ఏకవీర అన్నావు. అది వస్తుంది అని. నాలుగవది కొత్త నామం అమ్మో, కారణ. ఏమిటి? భవారణ్య కుఠారికలో కా తీసుకున్నాడు. ఐదవది కా, రా తీసుకున్నాడు. భవారణ్య రా, కారణ కదా, అణ తీసుకున్నాడు. న్యాలో అణ, ఈ మూడు కలిపితే కారణ అయింది. చూసారా? ఈ కుఠారికలో దేనికి కారణము? అలా మీరు తర్కించుకోవాలి. దేనికమ్మా ఈ గొడ్డలు పట్టుకుని వస్తున్నావు? కారణ ఏమిటి? ఆ కారణ ఏంటో చూద్దాం. ఇలా లోపల అమ్మవారి చెయ్యి పట్టుకొని నడిస్తే ఈ ఒక్క నామంలోనే ఇన్ని లోకాలు ఉన్నాయి, ఇన్ని పనులు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవటంలోనే మన జన్మ సరిపోతుంది. 1000 నామాల యొక్క అర్థతాత్పర్యాలు, దాని అనుభూతులు చేసుకోవాలంటే ఎన్ని జన్మలు పట్టాలి? యుగాలు పోతున్నా కూడా, మనం ఎన్నిసార్లు పుట్టినా కూడా దీని రహస్యం తెలుసుకోవాలి. అందుకే గురువు యొక్క ఆశ్రయిస్తే, అమ్మవారిని ఆశ్రయిస్తే వారు ఒకే ఒక్క కుఠారిక అంటే ఒకే దెబ్బకి నీకు ఈ అనుభూతి ఇస్తారు. అదనమాట. నీవు ప్రయత్నం చేసినా ఒకటి నరుక్తే ఇంకోటి మిగులుతుంది. ఇలా నరుక్కుంటే ఎంత, ఒక్కదానికి అంత గడ్డి ఏం పీకుతావు? పీకలేవు. చెయ్యి పట్టేసింది స్వామి, 4 కొమ్మలు నరికి అమ్మ రేపు తీస్తాను స్వామి అనే లోపల ఇంకో 4 కొమ్మలు వస్తాయి. మనం చేసే పనులన్నీ నెలకు తర్వాత చేస్తాం. అబ్బా మళ్ళీ కొమ్మలు వచ్చేసయ్యే. కోరికలు అలానే పుడతాయి. అనేకత్వం నుంచి ఏకత్వం. ఇప్పుడు కారణ అంటే ఆమె మూల కారణ బిందువు కనుక కారణ అన్న, మూల కారణ అన్న 2 ఆమె. ఒరే, నేను నిన్ను శ్రీ విద్యలో పెట్టాను, అలానే పక్కన శ్రీ విద్యగా కూడా ఉన్నాను. ఈ సృష్టి అంతా నాదే. అన్నిటికీ కారణం నేనేరా. మరి నేను నిన్ను పుట్టించినప్పుడు నీకు గురువులు ఎవరికి, మరి గురువులు లేని వాళ్ళ పరిస్థితులు ఏంటి? సృష్టిలో 84 లక్షల జీవరాశులకి 84 లక్షల మంది గురువులు ఉన్నారా? అవునా? సో మరి వారి పరిస్థితి ఏంటి?
అటువంటి వారందరూ మాయలో ఉంటారు కదా సేమిత్యులు. సో వాళ్ళందరికీ కూడా నేను మూల కారణాన్ని నేను కాబట్టి నేనే కుఠారికగా కిందకు వస్తాను. వాడికి ఆకలి ఉంది. భగవంతుడి విలువ ఏమిటో వాళ్ళలో విశ్వాసం కలిగించాలి అంటే వాడికి ఏదో ప్రమాదంలో వాడు ఏ దేవుడినో తలుచుకున్నాడు అనుకుందాం. వాడు ప్రాణంతో బయటపడ్డాడు. అమ్మో! దేవుడు ఉన్నాడురా అని వాడికి ఆ నమ్మకం అప్పుడు పుడుతుంది. నిన్నటిదాకా పుట్టదు వాడికి. అదనమాట. అట్లా వాడిలో శిక్షణ, బోధన ఇచ్చి నా మార్గంలో నేను నడిపించి వాడిని నాలో కలుపుకుంటున్నాను. ఈ ఈ యొక్క బోధనా శిక్షణ అమ్మవారు ప్రకృతిలో ఆమె కనిపించకుండా మనకి శిక్షణ ఇస్తుంది. ఆ! మనందరికీ గూడా సంసారం విలువ, బంధాల విలువ, ఈ బంధం శాశ్వతమా, అశాశ్వతమా అనే జ్ఞానాన్ని ఇచ్చి, ఇది అనుభవించటానికే కర్మగానే వచ్చింది అని తెలియపరిచి, దీన్ని వదులుకో అని చెప్పే కుఠారిక గూడా నేనే చివరికి పోయేటప్పుడు. అర్థమైందా? అలా శిక్షణ, బోధన ఇచ్చి తన బిడ్డల్ని మళ్ళీ తనలోనే కలుపుకుంటుంది. ఈ యొక్క ఈ ప్రేమ, విశ్వ ప్రేమ అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షిం దీనికి ప్రకృతికి సహకరించటం అనేది ఈ గురు పరంపరలందరూ చేస్తారు. మహావతార్ బాబాజీ దగ్గర నుంచి ఆనందగణ వరకు కూడా అమ్మవారి యొక్క సృష్టికి అంటే అమ్మవారిలో శిక్షణ, బోధనలో సహకరిస్తారు. ఆమె కార్యంలో అందరూ ఎలా సహకరించారు కోతులు? అంటే ఒక ఉదాహరణగా చెప్తున్నాను. గురువులు కోతులని కాదు ఇక్కడ. కార్యము గొప్పది. ఏ రూపంలో ఉన్నాం అనేది కాదు. ఆంజనేయ స్వామి కోతి రూపంలో ఉన్నాడు. అంత మాత్రాన కోతికి దండం మనం దండం పెట్టట్లేదు. అవునా? ఆ భావనతో నేను చెప్తున్నాను. అందుకే ఇక్కడ కుఠారిక అంటే అటువంటి తల్లికి ఈ గురువులు సహకరిస్తూ లోక కళ్యాణార్థం అందరినీ దైవ మార్గం వైపు అమ్మవారిలో సాయుధ్యం పొందటానికి గురువులు కష్టపడుతున్నారమ్మా. ఆ రకంగా ఈ దివ్య పురుషులు, సిద్ధౌగులు, మానవౌగులు వీళ్ళందరూ కూడా నిరంతరము చేసే పని ఇది. చాలా సో అందుకని 2 కూడా తానే. ఆవిడ ఇష్టము చేసింది, సంకల్పం చేసింది, సృష్టి చేసింది. మళ్ళీ సృష్టి చేసే తల్లికి ఆ సృష్టికి ఆ! ముక్తి ఇవ్వలేకపోతుందా? ముక్తి ఇస్తుంది. అవునా? అలా పుట్టించటం నాకు ఇష్టము. నా కోరికది. తీర్చుకున్నాను. మళ్ళీ అవన్నీ నాలో కలిపేసుకుంటాను. ఎక్కడా పోగొట్టుకోను అని. నా సృష్టి నాకంత గారాబము, అంత ముద్దు అని. నా పిల్లలు నాకంత ముద్దు, నా భక్తులు అంటే అందరూ. అందుకే ఆవిడ అరుణాం కరుణాతరంగితాక్షి. ఎవరికి ఏం అన్యాయం జరిగినా కూడా బాధపడవలసిన అవసరం లేదు. వాడి ద్వారా నీకు అన్యాయం జరిగింది అంటే అదొక శిక్షణ, బోధన. ఇప్పుడు ఒకడొచ్చి నిన్ను తిడుతున్నాడమ్మా. తిడుతున్నప్పుడు నువ్వు 4 మాటలు ఇంకా 4 బండబూతులు తిట్టమని కాదు. వాడిలో నన్ను చూడురా! వాడు నిన్ను తిడుతున్నాడు అంటే నీకు వాడి ద్వారా సహనము నేర్పుతాను. మౌనం నేర్పుతాను. ఓర్పుగా ఉండు. ప్రతి మాట చెప్పకు. భార్యాభర్తల్లో అంతేగా. అవునా? ఇప్పుడేమైంది? వాడు తిడుతున్నప్పుడు నీలో తెలియకుండా సహనం అనేది వచ్చేసింది. అదొక శిక్షణ నీకు. అమ్మా! వాడితో ఆ రోజు తిట్టిచ్చావు గాబట్టి, ఆ రోజు నుంచి నాకు ఓర్పు ఎక్కువైపోయిందమ్మా. ఎవరు ఏదన్నా పట్టించుకోవట్లేదు. ఒక పాఠం నేర్చుకున్నావుగా? అట్లా చూడాలి నాన్న ప్రకృతిలో. అంతేగాని వాడు తిట్టాడు, వాడు అన్యాయం చేశాడు. నీకు పాఠము. అర్థమైందా? కొన్ని పోతాయి, కొన్ని వస్తాయి. శిక్షణ, బోధన అంటే అదే. రోజు స్కూలుకి పోతున్నాను. నా పసితనం అంతా స్కూలుకి పోవటమే సరిపోయిందని ఏడిస్తే ఎలా? మరి లేకపోతే ఇప్పుడు ఇలా ఉన్నావు అంటే అలా అది పోగొట్టుకుంటే ఇదొచ్చింది నీకు. అమెరికాలో కోట్లు సంపాదిస్తున్నావు. అవునా? మరి చిన్నప్పుడే ఆడుకుంటూ నిన్ను వదిలేస్తే గాలికి వదిలేస్తే? అవునా? శిక్షణ, బోధన. అందుకే అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. ఓంకార రూపిణి రింకార వాసిని అని పాట పాడారు గదా! అంత అందంగా పాడుతున్నారే! అంత అందమైన మనసుంది కాబట్టి అంత అందమైన రాగం. ఆమె రాగిణి.
సృష్టి చేసేటప్పుడు రాగిని, వమనం చేసేటప్పుడు విరాగిని. ఏమ్మా అది. సో ఈ భవారణ్య కుఠారిక అన్నది ప్రకట గాయత్రి మంత్రం. ప్రకట సృష్టిలోనే కుఠారిక. సృష్టి లేనప్పుడు కుఠారిక ఉండదు. అది కూడా త్రికోణమే. అన్ని త్రికోణాలే. ఆయుధాలన్నీ త్రికోణాంతర దీపిక. ఏ దేవతలైనా సరే త్రికోణంతో కూడుకున్న ఆయుధాలే పట్టుకుంటారు వాళ్ళు. సున్నా నుంచి మొత్తం జామెట్రీ వచ్చింది. సో ఇక్కడ కుఠారిక అంటే సృష్టి ఉన్నప్పుడే కుఠారిక, ద్వైతం ఉన్నప్పుడే గొడ్డలి అవసరం, అడవి ఉన్నప్పుడే గొడ్డలి అవసరం. ఏమా అమ్మ దగ్గర ఉన్నప్పుడు గొడ్డలతో నీకేం పని అని అలా అన్నమాట. సో కుల మార్గమే భవారణ్యము. మూలాధార స్వాధిష్టానం అంతా కూడా మరి ఇది భవారణ్యము. భవము అంటే ఈ లోకాలు, భవాలు. త్రిభువనము. ఓం భూ, ఓం భువ, ఓం సువా, భూలోకము, ఇవన్నీ కూడా భవములు. ఈ భవములలో అరణ్యము ఇవి. ఇక్కడ అమ్మవారు కుల మార్గమే భవారణ్యము. నువ్వు పుట్టింది అక్కడ పుట్టావు, అడవిలో పుట్టావని. అదియే పద్మాటవి అన్నారు. అంటే మూలాధారంలో పుట్టడం కూడా అదంతా పద్మాటవి. ఈ మూలాధారంలో ఈ ఈటి బాధలు పడుతున్నాం కదా. సంసారం అంతా అడవిగా ఉంది స్వామి, మనశ్శాంతి లేదు స్వామి. అవునా? అడవి పద్మాటవి. చక్రవిధ చేయటమే కుఠారికా సంజ్ఞ. నాకు మనశ్శాంతి లేదు స్వామి అంటే అప్పుడు బుద్ధి అనే కుఠారిక రూపంలో అమ్మవారు. ఇప్పుడు మీ ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, తొలగాలి, ఏడుస్తూ కూర్చుంటావా? ఎలా తొలగించుకోవాలో చూస్తావు. ఏ కరోనా వచ్చిందో, ఒమిక్రాన్ వచ్చిందో, ఏదో వచ్చి చచ్చిందో, ఇంట్లో మనం దూరం పెట్టారు. ఏం చేస్తాం? దాన్ని తొలగించి కుఠారిక మంత్ర. అది ఏది? ఈ ఆ కుఠారిక అంటే ఆ ఔషధ రూపంలో కుఠారిక. ఔషధం వేసుకున్నాను స్వామి, తగ్గింది, బతికి బట్ట కట్టారు. అవునా? అట్లా కుఠారిక అంటే అదనమాట. కత్తిలాంటి ఖడ్గము అంటే నిజమైన ఖడ్గం అని కాదు అక్కడ. మనలోనే కుఠారిక జాగ్రత్తగా పెట్టుకోండి అంటారు వెద చేయటానికి. అటువంటి బుద్ధి ఉన్నవాడు ధ్యానము అనేది వాడికి కుదురుతుంది, యోగము పడుతుంది, లయము వస్తుంది అని చెప్తుంది నామం. అస్తవ్యస్తంగా వాడి మీద వాడికి నమ్మకం లేక పక్క వాళ్ళ ధ్యానాన్ని కూడా పాడు చేసి కుసంస్కారాలతో ఉన్న వాళ్ళకి ఇది ఈ పుస్తకం గాని ఈ నామాలు గాని వాడి సంకల్పంలో కూడా రావు. అర్థమైందా? వాడు ఎప్పుడూ మాయలోనే ఉంటాడు. ఇది నీకు వచ్చింది, ఈ జ్ఞానం వచ్చింది అంటే అమ్మవారు దివ్యమైన ఖడ్గము, దివ్యమైన కుఠారిక నాకు ఇచ్చింది తల్లి. ఎంత అనుగ్రహం నాకు. చాలా అమ్మ దృష్టిలోకి ఉన్నావా లేదా నువ్వు? అవునా? ఇక అమ్మ దృష్టే నీకు సాయుధ్యం ఇస్తుంది. నేను నిన్ను పంపించేది ఏముంది పైకి? ఆవిడే రప్పించుకుంటుంది. ఆవిడ పిలుపుకి తిరుగులేదు. అవునా? నేను కింద ఎన్నో రిక్వెస్ట్లు చేసుకుంటూ నిన్ను పంపించాలి. ఆవిడ పిలిచింది అంటే అందరి దేవతలు నీకు దారిస్తారు. ఇదే కుఠారిక అంటే. నా పిల్లవాడు పైకి వస్తున్నాడే అని చెప్తుంది కింద దేవతలకి. అంతే, అయిపోయింది, ఆజ్ఞ వచ్చేసింది అనగానే టక్కని. అందుకే నీకు యోగంలో ఒక్కొక్క లోకాల్లోకి వెళుతున్నప్పుడు అక్కడున్న దేవతలందరూ కూడా జాగ్రత్తగా భయపడకుండా నిన్ను పైకి పంపిస్తుంటారు. అది ఖడ్గమాల్లో చెప్పాను, ఒకసారి చూడండి. సో ఇక్కడికి ఈ అమ్మవారి నామం పరిసమాప్తం అయిందమ్మా.